ఇబ్బందుల వల్ల చనిపోయారనేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ మనం ప్రస్తుతం బ్యాంకుల వద్ద ఇవాళ చేరుకుంటున్నటువంటి వారు కావచ్చు, వారికి ఎదురవుతున్నటువంటి పరిణామాలు కూడా చూస్తున్నాం. ఒకవైపు మెసేజ్లు వచ్చాయి, కానీ అక్కడ ప్రాక్టికల్ గా దాన్ని తీసుకునేందుకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏంటనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా తెలియకపో అధికారులకు ఇవన్నీ తెలియదు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని వారు గ్రహించకుండా ఇవన్నీ చేస్తున్నారని మాత్రం మనం అనుకోలేం. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయి, ఇలాంటి పరిస్థితులు రావాలని కూడా వారు కోరుకుంటున్నారేమో, లేకపోతే ఇంతటి ఎండలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో రామారావు చెప్పండి, ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ ఉదయం నుంచి, నిన్న సెలవు కాబట్టి చాలా మంది పెన్షన్ తీసుకునేందుకు వెళ్తున్నారు. మనం విజయవాడలోనే చూసాం పరిస్థితి ఎలా ఉందనేది కూడా. మన కొలీగ్స్ మహేష్ నెల్లూరు నుంచి, అలానే సుంకన్న కర్నూలు నుంచి, సో వీటితో పాటుగా సతీష్ కూడా వైజాగ్ నుంచి ఉన్నారు. సో అసలు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఈసారి ఎలా చేయాలనుకున్నారు, ఎలా ప్రారంభించారు, ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయి? శ్రీహరి, పెన్షన్దారులకి ప్రభుత్వం నరకం చూపిస్తుంది. గత నెలలో అంటే ఏప్రిల్ 1వ తేదీన సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకోవాలని 5వ తేదీ వరకు కూడా కాలం గడుపుతూ వచ్చారు. డబ్బులు సరైన సమయంలో ఇవ్వకపోవటం, అదేవిధంగా ఒక రోజుకి డబ్బులు ఇచ్చి మరుసటి రోజు కాపటంతో ఆ రోజు నరకం చూశారు. మళ్ళీ ఈ రోజు మేము సచివాలయానికి వెళ్ళి తీసుకోవటం మాకు ఈజీ, కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బు మొత్తం వేస్తామని చెప్తున్నారు. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 65,96,000 మంది పెన్షన్దారులు ఉంటే దాంట్లో 48,95,000 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ మ్యాపింగ్ ద్వారా చెబుతుంది. కానీ ఇందులో దాదాపుగా మెజారిటీ 65% వరకు బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇనాపరేటివ్గా ఉన్నాయి. ఇనాపరేటివ్గా అంటే వాళ్ళు ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు ఏమీ జరగకపోవడంతో వాటిని ఇన్యాక్టివ్గా పెట్టారు. ఇప్పుడు ఆ ఇన్యాక్టివ్ నుంచి ఆ యాక్టివ్ మోడ్లోకి ఆ బ్యాంక్ అకౌంట్లు తీసుకురావాలి అని అంటే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్ కూడా ఇచ్చి తీరాలి. ఇవన్నీ కూడా ఇస్తే ఈరోజు అంటే ఆ అకౌంట్ ఆపరేటివ్ మోడ్లోకి రావాలంటే 24 గంటల సమయం పడుతుంది. ఆ 24 గంటల తర్వాత వచ్చిన డబ్బు బ్యాంక్ అకౌంట్లోకి జమ అయిన తర్వాత ఇనాపరేటివ్ నుంచి ఆపరేషన్ మోడ్లోకి తీసుకురావాలంటే దానికి కొంత ఖర్చు అవుతుంది. 400 రూపాయల వరకు కూడా వీళ్ళ పెన్షన్ అమౌంట్ నుంచి కూడా కట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు మరో ఘోరమైన విషయం ఏంటంటే, మా బ్యూరో కొలీగ్ లీలా ఇప్పుడు వెళ్ళి మీకు లైవ్లో కూడా మనం చూసాము. చివరికి బ్లైండ్ పర్సన్స్, అంధుల్ని కూడా బ్యాంకులకు తీసుకొచ్చే దుర్మార్గం, మానవీయ కోణం అనే ఏంటనేది కూడా అధికారులు ఆలోచించకపోవటం అనేది అసలు విషాదం. ఈ పెన్షన్ల మొత్తంలో కూడా వృద్ధులైతే ఏడుస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ వరకు వచ్చి కూడా అక్కడ వరకు వచ్చి బ్యాంక్ అకౌంట్ ఇనాపరేటివ్ మోడ్లో ఉందని, మీరు దాన్ని కావాలి అని అంటే ఇవన్నీ తీసుకురావాలి అని చెప్తున్నారు. అసలు ప్రభుత్వం, బ్యాంక్ అధికారులు కూడా కనీసం ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేటప్పుడు బ్యాంక్ అధికారులతోనూ, నోడల్ అధికారులతోనూ, అదేవిధంగా లీడ్ బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మేము ఇలా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం, అవన్నీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లు, అందువలన వాళ్ళకి మీరు ఇనాపరేటివ్ మోడ్లో ఉంటే ఆపరేషన్ మోడ్లో తీసుకొచ్చి వెంటనే అమౌంట్ ఇవ్వాలని కోరటం కానీ అటువంటి పరిస్థితి ఏమీ జరగలేదు. గుడ్డిగా, బ్లైండ్గా తీసుకువచ్చి వేశారు. దీంతో చాలామంది బ్లైండ్ పర్సన్స్ కానీ, నడవలేని వాళ్ళు కూడా మనం చూసాం. విజయవాడలోనే పడమట్లో ఉండే యూనియన్ బ్యాంక్ వద్దకి వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, బ్లైండ్ పర్సన్స్ని కూడా చేతుల మీద తీసుకొస్తున్నారంటే వాళ్ళకి నెల మొదట్లో మందులు కొనుగోలుకు కానీ, కుటుంబ అవసరాలకు కానీ ప్రభుత్వం ఇచ్చే 3,000 రూపాయలు ఉపయోగపడతాయి. ఇంత అమానవీయంగా వ్యవహరించడం అనేది, ఒక రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి పనులు చేస్తున్నారని ఆ పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేయటం, ఇదంతా తగదన్నట్టుగా కొసమెరుపు ఏమిటంటే శ్రీహరి, బ్లూ మీడియా వచ్చి పెన్షన్దారులంతా చంద్రబాబును కానీ, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ని కానీ, బీజేపీని కానీ తిడతారేమోనని ప్రయత్నం చేస్తుంటే, పోయిన నెలలో మీరు సచివాలయాలకు ఇస్తే ఈరోజు మీరు ఎందుకు తీసుకువచ్చి మళ్ళా బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారని చెప్పి వాళ్ళు శాపనార్థాలు పెట్టడంతో బ్లూ మీడియా వాళ్ళు కెమెరా బ్యాగ్ నుంచి మైకులు తీసుకోకుండా, బయటికి తీయకుండా వెళ్ళిపోయిన పరిస్థితి విజయవాడలో అనేక చోట్ల కనిపిస్తుంది. విజయవాడ నగరం మొత్తం, మీరు రాష్ట్రం మొత్తం ఎక్కడో అవసరం లేదు, విజయవాడ నగరం మొత్తం 286 సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క సచివాలయం పరిధిలో 100 నుంచి 150 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరికీ పెన్షన్ ఇవ్వటం అనేది సచివాలయంలో దాదాపుగా 8 నుంచి 14 మంది వరకు స్టాఫ్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం అనేది ఒక రోజుతో
మ్యాక్సిమం వాళ్ళంతా కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా 12 గంటలు పనిచేస్తే సాయంత్రానికల్లా వీళ్ళకి పెన్షన్లు ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం కావాలని అని చెప్పి అధికార పార్టీకి రాజకీయ లబ్ధి కలిగించేందుకు వాలంటీర్లను తీసేసే నెపం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పక్షాలపై నెట్టేందుకే ఇలా చేసిందని పెన్షన్దారులు అసలు విషయం గమనించారు. ప్రభుత్వం గమనించని అధికార పార్టీతో అంట కాగుతున్న కొంతమంది అధికారులు గమనించిన అంశం ఏంటంటే, పోయిన నెలలో సచివాలయంలో ఇచ్చి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లకు మీరు మమ్మల్ని ఎందుకు పంపించారు, బ్యాంకులకు ఎందుకు పంపిస్తున్నారు, అకౌంట్లో ఎందుకు వేస్తున్నారు, ఇనాపరేట్ మోడ్లో ఉండే అకౌంట్లో ఎందుకు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు నిలదీయటం మాత్రం ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. శాపనార్థాలు పెడుతున్నారు అధికారుల మీద, ప్రభుత్వం మీద. సచివాలయానికి వెళ్తే బ్యాంకులకి, బ్యాంకులకు వెళ్తే సచివాలయానికి వెళ్ళి మీరు సర్టిఫై చేయించుకురమ్మని చెబుతున్నారు అని కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మా బ్యూరో కొలీగ్ లీలాతో కొంతమంది వృద్ధులైతే కన్నీళ్లు పెడుతున్నారు. ఇంత మానవీయ కోణం కూడా ఆలోచించని అధికారులు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? నడి ఎండలో విజయవాడలో నిన్న టెంపరేచరు 43.5, ఈ రోజు ఇప్పటికే 44 వరకు వెళ్ళింది. ఇంత ఎండవేడిమిలో వాళ్ళు ఉదయం 9 గంటలకు వచ్చి మళ్ళీ ఇనాపరేట్ మోడ్లో ఉండే అకౌంట్లన్నీ ఆపరేషన్లో తీసుకురావాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకురావాలంటే ఆ వృద్ధులకి ఆ ఏజ్లో ఎంత భయంకరమైన పరిస్థితితో మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే ఆ ఉసురు వాళ్ళకు తగులుతుంది అని కూడా పెన్షన్దారులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు.